ఈ శరీరం లోకంలో ఉన్న దానిని ఆశిస్తుంది. ఈ శరీరం లోకంలో ఉన్న దాన్ని ఆశిస్తుంది. నేత్రాశ, ఈ నేత్రములు లోకంలో ఉన్న వాటిని ఆశిస్తాయి. జీవము అనగా మన బ్రతుకేదైతే ఉందో డంబముగా బ్రతకడానికి తాపత్రయపడుతుంది. నువ్వు ఈ మూడింటికి దూరంగా ఉండు, నువ్వు ఉండగలవు. నీకు అసాధ్యంగా కనిపించవచ్చు, కానీ నువ్వు ఉండగలవు. నువ్వు ఉంటున్నట్టుగా నాకు కనపడుతుంది. నీలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నీకు ఆ క్యాపబిలిటీ ఉన్నది, నీకు ఆ కాలిబర్ ఉంది, నీలో ఆ సామర్థ్యం ఉంది. ఎందుకంటే నువ్వు యవ్వనుడవు గనుక నువ్వు సాధించగలవు, నువ్వు ప్రయత్నించు అన్నాడు దేవుడు. అయితే మనమేం చేస్తున్నాము? వయసు కదండి, వయసులో అలాగే ఉంటుందిలేండి. కుర్రాళ్ళు ఏదో తిరుగుతారు, లేకపోతే కుర్రాళ్ళు ఏదో డాన్సులు, పాటలు, ఆటలు మామూలు ఆ వయసులోను అని మనం అనుకుంటూ ఉంటాం. మన కంటికి సాధారణంగా కనపడేవి దేవుని కంటికి అంత సామాన్యంగా కనిపించట్లేదు, కానీ మన జీవితాలను నాశనం చేస్తున్నట్టుగానే కనపడుతున్నవి.